అందరికీ ఇవాళ మనం స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ స్టిర్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఇది తక్కువ టైంలో తయారవుతుంది, అంతేకాదు ప్రోటీన్తో నిండి ఉంటుంది. సో మొదటగా మొలకలు తయారు చేసే విధానం చూసేద్దాం. ముందుగా పొట్టు పెసరపప్పుని బాగా కడిగి రాత్రంతా నీటిలో నానబెట్టండి. తర్వాత ఉదయాన్నే నీరు పూర్తిగా వంపేసి ఒక సున్నితమైన బట్టలో లేదా స్టీల్ జల్లెడ లాంటి దాంట్లో పెట్టేసి మూత పెట్టేయండి. 6 నుంచి 10 గంటల్లోపు పెసరపప్పు మొలకలు వచ్చేస్తాయి. వేసవి కాలంలో అయితే ఇంకా త్వరగా మొలకలు వస్తాయి. అవే ఇప్పుడు మనం వాడుకోబోయే స్ప్రౌట్స్. సో ఇప్పుడు ఒక ప్యాన్ వేడి చేయండి. ప్యాన్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేయండి. నూనె వేడైన వెంటనే కొద్దిగా ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. వెంటనే జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు మరియు కరివేపాకు వేసి కలపండి. చిన్న ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసేయండి, బాగుంటుంది. గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించండి. వెంటనే మన మొలకెత్తిన పెసరపప్పుని అందులో వేసేయండి. చిన్న మంట మీద 4 to 5 minutes ఉంచితే సరిపోద్దండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి కలపండి. కొంచెం నిమ్మరసం వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి. ఇంతే, సింపుల్ అండ్ హెల్దీ స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ స్టిర్ ఫ్రై రెడీ. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.